ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సో అమ్మ, మనం చెడ్డీ గ్యాంగ్ అనేది విన్నాము. ఒక 6 ఏళ్ల క్రితమేమో వచ్చింది. ఇప్పుడు చిపిరి గ్యాంగ్ అనేది వచ్చింది. నిజంగా అంటే ఈ చిపిరి గ్యాంగ్ లో ఉన్న వాళ్ళు చాలా చిన్న వయసు ఉన్న వాళ్ళు అనమాట. అసలు వీళ్ళని ఎట్లా గుర్తించాలి? వీళ్ళ వల్ల ఆల్రెడీ ఒక పర్సన్ చనిపోయాడు, అతి దారుణంగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. వీళ్ళ అలా అంత చిన్న వయసులో అలాంటి దారుణమైన ఆలోచనలు వీళ్ళకి ఎందుకు వస్తున్నాయి? చిపిరి గ్యాంగ్ గురించి వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళని ఎలా గుర్తించాలి, వాళ్ళు చేసే దారుణాలు. చిపిరి గ్యాంగ్ ఈ మధ్యనే మళ్ళీ ఇది వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లో తిరుగుతున్నారు. మీరు అన్నట్టుగా చెడ్డీ గ్యాంగ్ గురించి విన్నాము. ఈ గ్యాంగ్ ఇప్పుడు లేటెస్ట్ అన్నమాట. సో ఏదో అంటారు కదా, అప్డేట్స్ లాగా ఇప్పుడు వీళ్ళంతా ఇది ఒక లేటెస్ట్ గ్యాంగ్ అన్నమాట. ఈ గ్యాంగ్ లో ఉండే పిల్లలంతారంటే మగపిల్లలు. ఈ మగపిల్లలంతా దాదాపు 13 సంవత్సరాల నుంచి 20 నుంచి 21 సంవత్సరాల పిల్లలు మాత్రమే ఉంటారు. వీళ్ళంతా వీళ్ళ వేషధారణ, వీళ్ళ భాష, వీళ్ళది యాటిట్యూడ్ అంతా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే జుట్టు విపరీతంగా పెంచుకోవడము, తర్వాత చెవులకి ఏదో అలాంటి జ్యువెలరీ వేసుకోవడము, చిన్న చిన్న చెడ్డీలు వేసుకోవడము, అంటే ఒక రకమైన డ్రెస్సులు వేసుకోవడం. వీళ్ళని చూడంగానే మనకు తెలిసిపోతుంది అనమాట వీళ్ళంతా ఒక ప్రత్యేకంగా ఉన్నారని చెప్పేసి. అంటే వీళ్ళు చాలా మటుకు చాలా గుంపులుగా ఉంటారు. ఒకరు ఇద్దరు ఉంటారండి, దాదాపు 5-6 మంది ఉంటారు. చక్కగా లగ్జరీ కార్స్ లో తిరుగుతారు. మీరు ఎప్పుడు వాళ్ళను గమనించినా కూడా చాలా మత్తులో ఉంటారు. అంటే డ్రగ్స్ కి అలవాటు పడి ఉంటారు, లేకపోతే మత్తు మందులు తీసుకుంటారు, తాగి ఉంటారు. సో వీళ్ళ పని ఏంటంటే మరి ముఖ్యంగా వీళ్ళు అటాక్ చేయడం ఎవరంటే ఓన్లీ మగవాళ్ళని అటాక్ చేస్తారు. వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటదంటే మగవాళ్లతోనే వాళ్ళు, అంటే ఆడ మగ ఉన్నప్పుడు సన్నిహితంగా ఎలా ఉంటారో అలాంటివన్నీ వాళ్ళు మగవాళ్లతోనే చేయాలనేది అనే ఆకాంక్ష ఉంటది అనమాట వాళ్ళకి. వాళ్ళతోనే తీర్చుకుంటారు వాళ్ళు. సో వాళ్ళకు ఉండే అంటే అసలు యాక్చువల్ గా 20 ఇయర్స్ ఓన్లీ మైనారిటీ దాటిన పిల్లలు, లేకపోతే మైనారిటీలో. సో వాళ్ళకు కూడా ఇలాంటి ఆలోచనలు ఉన్నాయంటే ఇదంతా ఏంటంటే విచ్చలవిడితనము. అంటే వాళ్ళని ఎవరు తల్లిదండ్రులు వదిలేస్తారు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. సో వాళ్ళు విచ్చలవిడిగా ఉంటారు. డబ్బులు కావాల్సినంత డబ్బులు ఇస్తారు, మంచిగా వెహికల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. సో వాళ్ళు ఏమైనా అయిపోని అని చెప్పేసి తల్లిదండ్రులు ఎవరు బాధ్యతగా ఉంటారు. నిజంగా తల్లిదండ్రులు బాధ్యతగా ఉంటే ఒకడు విపరీతమైన, అంటే అందరూ వేసుకుండేలాగా వేరేలాగా డ్రెస్ వేసుకుంటే తప్పకుండా క్వశ్చన్ చేయాలి. రాత్రిపూట బయటికి వెళ్తుంటే నువ్వు ఈ టైంలో ఎందుకు వెళ్తున్నావు అని చెప్పాలి. ఇవన్నీ క్వశ్చన్ చేయనప్పుడు మాత్రమే వీళ్ళు ఇలా చెల్లరేగిపోతున్నారు అనమాట. ఈ మధ్య నేను చూసాను, నేను ఎక్కడో విన్నానండి, ఒక 4-5 అబ్బాయిలు ఫుల్ తాగేసి ఉన్నారు అప్పటికే. సో ఒకతను పాపం ఒక 45 ఇయర్స్ అతను ఒక బయటికి వెళ్తూ పాపం ఏదో పిల్లలు ఎడుతున్నారు కదా అని లిఫ్ట్ అడిగాడు అతను. ఆయన చేసిన పొరపాటు అతను లిఫ్ట్ అడిగాడు. సరే కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత నీ జిప్ తీసేసేయి, తర్వాత నీ షర్ట్ తిప్పేసేయి అనేసి ఆ సిగరెట్ తాగి అతని మొహం మీద మొత్తం పొగ వచ్చేలాగా చేసేసి అతన్ని నానా రకాలుగా హింసించి శారీరకంగా, మానసికంగా, అంటే 45 అంటే దాదాపు కొంచెం పెద్ద వయసు అయిన తర్వాత వీళ్ళంతా అంటే డబల్ ఏజ్ ఉండేవాళ్ళు. 14 నుంచి 24 13 సంవత్సరాల నుంచి. సో అతన్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు. సిగరెట్ తో కాల్చారు. దాని తర్వాత వాళ్ళ దగ్గర ఎలాంటి పెద్ద పెద్ద బాకులు, కత్తులు ఉండవు. చిన్న ఇప్పుడు సర్జికల్ బ్లేడ్స్ ఉంటాయి కదా, సర్జికల్ అలాంటివి జోబులో పెట్టుకుంటారు. సో వాళ్ళకి అదొక పైశాచిక ఆనందం అనమాట. సో అతన్ని నానా రకాలుగా హింసించారు అనమాట. అందరు సిగరెట్లు తాగేసి అతను మొహం మీద పొగొచ్చేలాగా చేసి, అతను సిగరెట్ తాగి అతను ఒంటి మీద అంతా కాల్ చేసి, తర్వాత అసభ్యకరంగా అతనితో బిహేవ్ చేసి ఒకటి తర్వాత ఒకడు అతని మీద పడిపోయి అలా చేశారు. చేస్తే పాపం అతను ఏం చేశారంటే చాలా స్ట్రగుల్ చేశాడు. సో ఇలా అతన్ని చాలా రకరకాలుగా హింసించారండి. అతను నిజంగా కొంచెం పెద్దవాడు కదండి, 45 సంవత్సరాలు అంటే కొంచెం పెద్దవాడు. చాలా మానసికంగా అతనికి అదేంటి నేను అనవసరంగా ఈ కార్ ఎక్కాను కదా అనుకొని చాలా రియలైజ్ అయిపోయినా కూడా వాళ్ళతో నేను దిగిపోతానన్నా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. అంటే తను డోర్ లాక్ చేసేసారు. తర్వాత పాపం అతి కష్టం మీద బయటికి జనసంచారం ఉండే చోట దూకేశాడు. దూకిన తర్వాత ఏం చేశారంటే మళ్ళీ పట్టుకున్నారు అతన్ని. మళ్ళీ వచ్చి అతన్ని క్యాచ్ చేసి ఎవ్వరూ లేని అంటే అవుట్స్కట్స్ కు తీసుకెళ్లి అతన్ని అందరూ దాదాపు 5 మందో 4 అతని మీద పడి సామూహికంగా అతన్ని అత్యాచారం చేసినంత పని చేసి అతన్ని ఏం చేశారంటే అని చెప్పుకోవడానికే సిగ్గుచేటు అనమాట. అతన్ని పాడు చేసేసి అతని మీద భయంకరంగా దాడి చేసి అది చిన్న సర్జికల్ వాళ్ళ దగ్గర ఉన్న దాంతో దాదాపు 10-12 చోట్ల అతనితో కట్ చేసి అంటే పొడి చేశారు. పొడి చేసి వెళ్ళిపోయారు వాళ్ళు.
వెళ్ళిపోయిన తర్వాత పాపం తెల్లవారుజామున తను అపస్మారక స్థితిలో పడి ఉన్నప్పుడు ఎవరో చూసి హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఆ ఎవరు ఏంటి అంటే తను చెప్పాడు పలాని వాళ్ళు ఇలా నన్ను చేశారని, చనిపోయాడండి. అంటే ఇప్పుడు మనం చెప్పాల్సిందంటే ఇన్ని రోజులు అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి అనేవాళ్ళము. సో అబ్బాయిలు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, మీకు కూడా రక్షణ లేదు. ఇంతసేపు మనం ఎంతసేపు అమ్మాయిలు జాగ్రత్త, అబ్బాయిలకు దూరంగా ఉండదు, అబ్బాయిలకు కూడా దూరంగా ఉండాల్సిన. అబ్బాయిలు అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా రక్షణ అసలు లేదు. అంటే ఇది ముఖ్యంగా ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారు అనేది పట్టించుకోండి. పట్టించుకోకపోతే మాత్రం ఇలాంటి దారుణాలే జరుగుతాయి. చాలా మంది మైనర్స్ అండి, 13, 14 సంవత్సరాలు ఉండవు వాడు బండి నడిపింది. నేను చాలా సార్లు చెప్పారు ఇది వరకు వీడియోస్ లో. అంటే వాడు నడిపించినందుకు తల్లిదండ్రులు ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు, కానీ వీడు ట్రాఫిక్ లోకి వెళ్తే ఇతని ప్రాణాలకు ఎంత రక్షణగా ఉంటది, తోటి వాళ్ళని ఎంత చంపాం వాళ్ళకి ఎంత రక్షణగా ఉంటది, వీడు ఎవరినైనా యాక్సిడెంట్ చేసి పడిపోతే ఏంటి, అది కనీసము కాళ్ళు కూడా అందవండి, ఎంత స్పీడ్ గా వెళ్ళిపోతారు. ఇవన్నీ ఏంటంటే బాధ్యత లేకుండా తల్లిదండ్రులు పెంచడమే. మీరు డబ్బులు ఇవ్వకపోతే మీరు కార్ కీస్ కానీ స్కూటర్ కీస్ కానీ మీరు జాగ్రత్తగా పెడితే వాడు ఎక్కడి నుంచి తీసుకెళ్తాడండి. కానీ అది ఏమీ లేదు, ఇంకా గర్వంగా చెప్పుకుంటారు మా వాడు చాలా స్పీడ్ గా నడిపిస్తాడండి, మా వాడికి 14 సంవత్సరాలు లేదు కారు నడిపిస్తాడండి అని చెప్తారు. కానీ దానివల్ల ఎలాంటి విపరీతమైన పరిణామాలు జరుగుతాయి, ఆ అబ్బాయి ప్రాణాలకు ఎంత ముప్పు, చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఎంత ముప్పు అనేది వాళ్ళకి తెలియట్లేదు. మీకు తెలుసో 4-5 పంజగుట్ట దగ్గర ఫ్లైఓవర్ దగ్గర చనిపోయారు, గుర్తుందా మీకు? వాడు కూడా మైనరే. సో ఎంత ర్యాష్ గా చంపేసి ఆ ఇంట్లో దాదాపు 2-3 చనిపోయారండి. సో వీటన్నిటికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు దయచేసి బాధ్యతగా ఉంటుంది. మీ పిల్లలు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారో అనేది చూసుకోండి, లేకపోతే మాత్రం ఇలాంటిదే జరుగుతాయి. చూడండి ఒక అతని ప్రాణం పోయింది అనవసరంగా. కాబట్టి అబ్బాయిలు, అందరు అబ్బాయిలు కాదండి, కొందరు అబ్బాయిలే, మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా లిఫ్ట్ అడిగితే మాత్రం దయచేసి ఇవ్వకండి. ఇచ్చారు అంటే మనం చెప్పలేము. అంటే మరి ముఖ్యంగా ఇలాంటి వేషధారణలో ఉండే వాళ్ళని మాత్రం అసలు నమ్మకండి మీరు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళని హరాస్ చేయడమే ఉంటది, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. రైట్. మన సమాజంలో ఆడవాళ్ళకే కాదండి రక్షణ లేనిది, మగవారికి కూడా సమానంగా రక్షణ లేకుండా పోతుంది. దయచేసి ఎవరి రక్షణ, ఎవరి ప్రాణాలను వాళ్ళు కాపాడుకోవడానికి మాత్రమే ప్రయత్నించండి. ఎవరిని పడితే వాళ్ళను నమ్మకండి. థ్యాంక్ యూ అమ్మ.